రక్షణ అనుభవం గల క్రైస్తవునిలో పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఆయన త్రిత్వంలో ఒక దేవుడు. ఆయన వ్యక్తి కావున వ్యక్తులకు ఉన్న అనుభూతులు స్పందనలు ఉంటాయని వాక్యం ద్వారా ధ్యానిస్తూ ఉన్నాం. గత వీడియోలో 3 అనుభవాలు చూసాం. ఇప్పుడు మరి 3ంటిని చూడబోతూ ఉన్నాం. 4వది హెబ్రీ 10:29 ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు కారణమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును అని వ్రాయబడి ఉంది. ఈ వాక్యం గమనిస్తే వ్యక్తులు తిరస్కరించబడినట్లే పరిశుద్ధాత్ముడు తిరస్కరించబడతాడు. హెబ్రీ 6:4-6 వచనాలను గమనిస్తే ప్రభువును అవమానపరచుచున్నారు అని వ్రాయబడింది. ప్రభువే ఆత్మ కావున పరిశుద్ధాత్ముడు వ్యక్తుల వలె తిరస్కరించబడతాడని అవమానపరచబడతాడని గమనించవచ్చు. 5వదిగా మత్తయి 12:31-32 కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు. మనిషి కుమారునికి విరోధముగా మాట్లాడు వానికి పాపక్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడు వానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను క్షమాపణ లేదు. ఈ వాక్యాల్లో ఆత్మ విషయమైన దూషణ మరియు పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడుట అనే మాటలను గమనిస్తే వ్యక్తులు దూషింపబడినట్లు, వ్యక్తులకు వ్యతిరేకంగా మాట్లాడినట్లు పరిశుద్ధాత్ముడు కూడా దూషింపబడతాడు. వ్యతిరేకతలను వ్యక్తిగా ఎదుర్కొంటాడు. 6వది యెషయా గ్రంథము 63:10 అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింప చేయగా ఆయన వారికి విరోధమాయను, తానే వారితో యుద్ధం చేసెను. ఈ వచనంలో పరిశుద్ధాత్మకు తిరుగుబాటు చేయుటను గమనించవచ్చు. తిరుగుబాటు చేయుట అంటే మన అవిశ్వాసం చేత అవిధేయతను చూపి పరిశుద్ధాత్మను విసిగించుట, కోపం తెప్పించుట, ఇబ్బంది పెట్టుట, రేపుట అనే అర్థం. అంటే వ్యక్తులు విసిగింపబడినట్లు, కోపం తెప్పించుకున్నట్లు, ఇబ్బంది పడినట్లు పరిశుద్ధాత్ముడు విసిగించబడతాడు, కోపం తెచ్చుకుంటాడు, ఇబ్బంది పడతాడు. ఇప్పటి వరకు పరిశుద్ధాత్ముడు వ్యక్తి కావున ఎదిరింపబడతాడని, నిరాకరింపబడతాడని, దుఃఖపరచబడతాడని, తిరస్కరింపబడతాడని, అవమానపరచబడతాడని, దూషింపబడతాడని, తిరుగుబాటు చేయబడతాడని చూశాము. ఈ విధమైన అనుభవములు మనలో ఉన్న పరిశుద్ధాత్మునికి కల్పించరాదు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.